మనిషి ఎందుకు దుఃఖపడుతున్నాడు? జననం, వృద్ధాప్యం, వ్యాధి, మరణం. ఈ బాధలకు విముక్తి ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొన్న మహానుభావుడు బుద్ధుడు. బౌద్ధ జాతక కథలలో మొదటిగా చెప్పబడే నిదాన కథ. బోధిసత్వుడు అనేక జన్మలుగా ధర్మాన్ని సంపాదిస్తూ చివరకు బుద్ధుడిగా ఎలా అవతరించాడో చెబుతోంది. అనేక జన్మల్లో అతడు రాజుగా, ఋషిగా, సాధారణ మనిషిగా పుట్టిన ప్రజల మేలు కోసమే జీవించాడు. దానం, కరుణ, సత్యం, సహనం వంటి గుణాలను పెంచుకుంటూ బుద్ధత్వానికి సిద్ధమయ్యాడు. చివరి జన్మలో శుద్ధోదన మహారాజు ఇంట మాయాదేవి గర్భంలో రాజకుమారుడిగా జన్మించాడు. తెల్ల ఏనుగు కల ఈ దివ్య జన్మకు సూచనగా నిలిచింది. రాజభవనాల్లోని సుఖాల్లో పెరిగిన సిద్ధార్థుడు ఒకరోజు వృద్ధుడు, రోగి, మృతదేహము, సన్యాసిని చూశాడు. జీవిత సత్యం అతని మనసును కుదిపివేసింది. ఒక నిశ్శబ్ద రాత్రి భార్య, బిడ్డ రాజ్యాన్ని విడిచి సత్యాన్వేషణకు బయలుదేరాడు. తీవ్ర తపస్సు తర్వాత మధ్యమ మార్గాన్ని గ్రహించాడు. బోధి వృక్షం కింద ధ్యానం చేస్తూ సమ్యక్ సంబోధి పొందాడు. సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. ప్రపంచానికి ధర్మ మార్గాన్ని చూపించాడు. ధర్మం, కరుణ, సహనం ఉన్నవారికి నిజమైన జ్ఞానం లభిస్తుంది. మనసును మార్చితే ప్రపంచం మారుతుంది. ఇంకా ఇలాంటి జాతక కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.